ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం మొత్తం ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే నడుస్తూ ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న బీఆర్ఎస్ కీలక నేతల యొక్క పట్టు కోల్పోతున్నారంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. ఉమ్మడి కరీంనగర్ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోటలా ఉండేది. ఆ కంచుకోట కొద్ది కొద్దిగా మరి ఇటు బీజేపీ కాంగ్రెస్ చేతులకి వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉమ్మడి కరీంనగర్లో మనకి ఆ పేరు వినగానే సిరిసిల్ల అయితే ముందుగా గుర్తొస్తుంది. సిరిసిల్లలో కేటీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆరే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్న బీజేపీ ఘన విజయం సాధించడం, బండి సంజయ్ యొక్క వ్యూహాత్మక రాజకీయాలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే రాజకీయ కోణం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ కరీంనగర్లో ఉన్న నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఆ నేతలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అటు గంగుల కమలాకర్ కూడా ప్రజల్లోకి అంతంత మాత్రమే వెళ్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. కొంతవరకు ఎక్కడనో అక్కడ సంబంధించిన అంటే కరీంనగర్లో సంబంధించిన నేతలంతా కూడా కొంత బీజేపీ వైపు చూస్తూ ఉన్నారా అనే కోణంలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న బండి సంజయ్ సంబంధించిన మనం ఆ ఎలక్షన్స్ ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ చూసినప్పుడు చాలా వరకు ఈ నేతలంతా ఇటు బీజేపీ వైపుకి వచ్చిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు పొన్నం ప్రభాకర్ గౌడ్ అటు కరీంనగర్ వేదికగా చేసుకొని రాజకీయ వ్యూహంగా ముందుకొస్తూ ఉన్నారు. కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత దూకుడైతే వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా మొన్న గెలుపుతోని తను కూడా కొంత దూకుడుగా వివరిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కంచుకోటలా ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం మంద కొద్దిలాగానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా పాడి కౌశిక్ రెడ్డి గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఆయన కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందికి వస్తారు. కాకుంటే ఆడ ఉన్న నేపథ్యం కూడా మనం చూసినట్లయితే తనని కూడా ప్రజల్లోకి మరింత లోతుగా అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల సమస్యల గురించి చర్చిస్తూ ఉన్నారు. కానీ రాజకీయంగా మరింత ముందుకు రావాలి, ఇంకా ప్రశ్నించాలి, ఇంకా మాట్లాడాలి అవకాశం ఆయనకాడ స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే అక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి కావచ్చు అంతవరకు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రజల్లోకి ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంది అన్నట్టుగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. అక్కడ రాజకీయంగా మాత్రము కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే కొనసాగుతుందా అంటే అవుననే బలమైన సమాధానం అయితే వీక్షిస్తూ ఉంది. ముఖ్యంగా సిరిసిల్లాలో మనం చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీఆర్ స్వయంగా వచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అంటే అలాంటి సిచ్యువేషన్ని మరి అక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కంచుకోటలా ఉన్న అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఏదైతే కరీంనగర్ ఏదైతే ఉందో ఆ కరీంనగర్ కాస్త అంటే కొంతవరకు అటు కాంగ్రెస్ వైపు కొంతవరకు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మరి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా లేదనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే జగిత్యాల సంబంధించి కూడా మనము ఈ ఉమ్మడి కరీంనగర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం తోడైందని కూడా మనం ప్రచారం అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలు అడ్డుపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుందని కూడా కొంత అనుకున్నాం. కానీ ఎప్పుడైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళినప్పటి నుండి కూడా మనకి ప్రధానంగా ఇటు ఏదైతే అధికారంలో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దూకుడుగా వివరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆ లోటు అనేది తీర్చాలి అని కూడా బలంగా ఫిక్స్ అయినట్టు కూడా కనబడుతుంది. దాంట్లో భాగంగానే అటు ఏదైతే చొప్పదండి ఎమ్మెల్యే కావచ్చు, మానకొండూరు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత రాజకీయంగా ప్రజల్లోకి ఉండాలని కూడా ఎప్పటికప్పటికి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడో వెనుకబడింది అనే వాదనలు అయితే కరీంనగర్ వేదిక నుండి అయితే వినిపిస్తూ ఉంది. మరి చూడాలి ఇప్పటికైనా మరి దీనిపైన అధినేత ఆలోచించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా తన జిల్లానే కాబట్టి మరి పుంజుకునే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. కాకుంటే ఎందుకు ఆలోచించట్లేదు అనేది కూడా అక్కడ ఉన్న నేతలు అయితే కోరుతూ ఉన్నారు. మరి చూడాలి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందనేది కూడా వేచి చూడాల్సిందే.